సో ఇది కోడ్ అనమాట. ప్రతి చిన్న ఫంక్షన్కి ఒక కోడ్ ఉంటుంది అనమాట. ఆ కోడ్ ఏంటంటే ఇప్పుడు మనం చూస్తాం. ఫస్ట్ ఇది ఫైనల్ ప్రాజెక్ట్, మీరు అందరూ చెయ్యాలి. ఇంపోర్ట్ థిక్ అండ్ ట్రాష్ టీకే ఫ్రమ్ థిక్ అండ్ ఇంపోర్ట్ మెసేజ్ బాక్స్. మెసేజ్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది. దాని ద్వారా మనం క్లోజ్ చేసినప్పుడు సేవ్ ఎస్ఆర్నో ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. డైలాగ్ బాక్స్, ఓపెన్, క్లోజ్, ఏం చేయమంటావు, క్యాన్సిల్ చేయమంటావు, ఇట్లాంటివి అడగడానికి ఇది యూజ్ అవుద్ది అనమాట. ఇది పైథాన్కి సంబంధించిన కోడ్. ఇది ఇంపోర్ట్ MySQL కనెక్ట్ అనేది రెండింటిని కలపడానికి సంబంధించిన కోడ్. అలాగే డెఫ్ ఫెచ్ డేటా అని ట్రై ఎక్సెప్ట్, అంటే ఇదంతా కనెక్ట్ అయితే బాగా పనిచేసినట్టు అనమాట కోడ్. సో కనెక్ట్ ఈక్వల్ టు MySQL మై డేటా లోకల్ హోస్ట్ రూట్ 2807, ఇక్కడ డెమో అని వచ్చింది. డెమో కర్సర్ ఈక్వల్ టు mydb.cursor సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సో డేటాబేస్ డెమో కాదు కదా, మనం ఏం వాడుతున్నాం డేటాబేస్ MySQLలో KBAP. సో KBAPనే కదా డేటా మనం వాడేది. ఉందా అసలు ఆ డేటా? నిన్న అదే కదా వాడింది, గుర్తుందా ఎవరికైనా? డేటా అని రాసి కాలమ్స్, నేమ్స్, అడ్రస్ అని రాసాం KBAPలో. డెమో డెమో డేటాబేస్లో టేబుల్స్లో డేటాలో కాలమ్స్లో నేము అడ్రస్ రాసాం. సో వాట్ ఎవర్ మనం ఇక్కడ GUIలో కూడా అదే రాసినట్టున్నాం. స్టూడెంట్స్ కాలమ్స్ నేమ్. సో జాగ్రత్తగా బాగా బుర్ర పెట్టి చేయాల్సిందన్నమాట ఇది. student_db నేమ్, ఈమెయిల్, ఫోన్, కోర్స్. సో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను. స్టూడెంట్ యూజ్ student_db. సో ఏదైనా డేటాబేస్ అవ్వచ్చు, దాన్ని మనం students_db సో VS కోడ్లో KBAP తీసుకున్నా. సరే చూద్దాం డేటాబేస్ ఏం తీసుకోవాలనేది. ఇక్కడైతే డెమో 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 అని ఉంది కాబట్టి నేను డెమోనే పెట్టేస్తున్నా. సో డేటాబేస్ డెమో కర్సర్ ఈక్వల్ టు మై కర్సర్ cursor.execute ఫ్రమ్ డేటా రిజల్ట్ ఈక్వల్ టు cursor.fetch all. ఇదంతా కూడా మనం నిన్న మొన్న చేసిన కోడే. డేటా చూపించాలి అంటే డెమోలో డేటా అనే టేబుల్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే డెమో అనే డేటాబేస్లో డేటా అనే టేబుల్ ఉంది, అదే అడుగుతుంది ఇక్కడ. సో అదే కదా షో ఇన్ఫో డేటా జాయిన్ రో ఇన్ రిజల్ట్ అని రాసాం. MySQL కరెక్షన్ ఎర్రర్ ఉంటే ఇది చూపించాలని కోడ్ రాసాం. ఇప్పుడు మనం ఇదంతా కూడా కనెక్టింగ్ టు MySQLకి రాసిన కోడ్ అనమాట. దీన్ని ఫెచ్ డేటా అన్నాం, ఇది ఒక కమాండ్లో పెడతాం. అలాగే ఇంకో ఫంక్షన్ రాసాం ఇన్సర్ట్ చేయాలని, అంటే మళ్ళీ మొత్తం MySQL కోడ్ మొత్తం రాసి MySQL నేమ్ ఈక్వల్ టు అని రాసి అడ్రస్ ఈక్వల్ టు అని సింపుల్ డైలాగు ఆస్క్ స్ట్రింగ్ ఇన్పుట్ ఎంటర్ నేము ఎంటర్ అడ్రస్ అని రాసాం. నేము అడ్రస్ ఇదే కదా మన కాలమ్స్ అక్కడ ఉన్నాయి, వాటిల్లోకి డేటాను పంపిస్తున్నాం, డంప్ చేస్తున్నాం. సింపుల్ డైలాగు ఇన్పుట్ ఎంటర్ నేము ఎంటర్ అడ్రస్ అని అడగాలి అక్కడ. అలాగే ఇది
పనిలో పని మనకు పైథాన్ వచ్చేస్తుంది, పనిలో పని ఎస్క్యూఎల్ వచ్చేస్తుంది, పనిలో పని రెండు కలిపి వాడడం వస్తుంది, పనిలో పని సాఫ్ట్వేర్ క్రియేట్ చేయడం కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇదంతా ఇన్సర్ట్ డేటాకు ఒక ఫంక్షన్ రాసాం పైథాన్లో, మొత్తం ఫంక్షన్ రాసి ఎగ్జిక్యూట్ ఇన్సర్ట్ క్వెరీ. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, ఇన్సర్ట్ క్వరీలో ఇన్సర్ట్ ఇంటూ డేటా నేమ్ కామా అడ్రస్ వాల్యూస్ పర్సంటేజ్ అని రాసాం. ఈ పర్సంటేజ్ అనేది కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ ఇన్సర్ట్ క్వెరీ నేమ్ అడ్రస్ అనేది వస్తుంది. ఇదేమవుతుందనంటే తర్వాత మనకి ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ బటన్స్ క్రియేట్ అవుతాయి, ఇన్పుట్ క్రియేట్ అవుతుంది పైథాన్ సాఫ్ట్వేర్ ద్వారా. దానికి కావాల్సిన కోడింగ్ నేను ఎస్క్యూఎల్ పైథాన్ రెండు కలిపేసాను. అప్పుడు రెండు కలిపేసి చెప్తాను, జాగ్రత్తగా బుర్ర వాడితేనే అర్థమైద్ది మనకి ఇది. మళ్ళీ ఫంక్షన్స్ టు డిలీట్ డేటా ఫ్రమ్ MySQL టేబుల్. సో డిలీట్ చేయాలనంటే మళ్ళీ రాస్తున్నాం సేమ్ కనెక్షను, యూజర్ ఇన్పుట్ ఐడి ఏం తీసుకోవాలి, ఎంటర్ ఐడి టు డిలీట్, అలాగే డిలీట్ ఫ్రమ్ వేర్ ఐడి ఈక్వల్ టు అని రాసాము, అలాగే మెసేజ్ బాక్స్ షో డిలీట్ సక్సెస్ఫుల్లీ అని రాసాం. మళ్ళీ అప్డేట్ చేయాలనంటే అంటే MySQL క్వెరీస్లో ఎన్ని రకాలు చేయగలమో, ఇన్సర్ట్, క్రియేట్, అప్డేటు, ప్రతిదానికి అప్డేట్ డేటాను ఇంకో ఫంక్షన్ రాసాం, దానికి MySQL కనెక్ట్ చేసాం, ఐడి ఈక్వల్ టు అని రాస్తే ఏ ఐడి న్యూ నేమ్ న్యూ ఏజ్ అనేది వస్తుంది. అలాగే ఎగ్జిక్యూట్ అప్డేట్ క్వెరీలో అప్డేట్ అని యువర్ టేబుల్ అని ఉంది కదా, మన టేబుల్ ఏంటి ఇక్కడ, యువర్ టేబుల్ నేమ్ ఏంటి, డేటా అని రాసి సెట్ నేమ్ ఈక్వల్ టు అని అప్డేట్ క్వెరీ న్యూ నేమ్ న్యూ ఏజ్ ఐడి. అలాగే ఇంకో ఫంక్షన్ ఏంటంటే ఇప్పుడు మనం అప్డేట్ చేయడానికి మొత్తం అన్నిటికి కూడా రాస్తాం ఇక్కడ కోడ్, అప్డేట్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి, నెక్స్ట్ అట్లాగే ఇన్సర్ట్ చేయడానికి డేటా క్రియేట్ చేయడానికి, మొత్తం కూడా 4-5 సార్లు MySQL కోడ్ మళ్ళీ రాసాం పైథాన్తో కలిపి. ప్రతిదాన్ని ఒక ఫంక్షన్లో పెట్టాం. ఆ ఫంక్షన్లో పెట్టడం అనేది పైథాన్కి సంబంధించింది, లోపల ఎగ్జిక్యూట్లో రాసింది MySQL. ఇక్కడ మనం ఏం చేసామనంటే క్రియేట్ మెయిన్ విండో అని రాసాం. మెయిన్ విండో అని రాసి రూట్ ఈక్వల్ టు tk.tk అని రాసాం. దీనివల్ల ఒక యాప్ అనేది జనరేట్ అవుద్ది. రూట్ డాట్ మెయిన్లో అని ఎప్పుడైతే టైప్ చేస్తామో ఇది రాసిన దానివల్ల మనకు ఆ యాప్ స్టేబుల్గా రన్ అయిన యాప్ క్రాష్ అవ్వకుండా నిలబడడానికి యూజ్ అవుద్ది. ఈ మధ్యలో ఏదైతే కోడ్ రాస్తామో ఆ కోడ్తో మనకు సాఫ్ట్వేర్ అనేది వస్తుంది అనమాట. అలాగే సాఫ్ట్వేర్ టైటిల్ ఏంటి, రూట్ డాట్ టైటిల్ MySQL GUI, MySQL KBAP GUI యాప్ అని పెడుతున్నాను నేను. ఇక్కడ ఫెచ్ డేటా బటన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను నేను. ఫెచ్ బటన్ ఈక్వల్ టు tk.button అని రాస్తాము. రూట్ కామా టెక్స్ట్ ఈక్వల్ టు ఫెచ్ డేటా, కమాండ్ ఈక్వల్ టు ఫెచ్ డేటా. మనం ఒక బటన్ క్రియేట్ చేస్తాం, కానీ బటన్ క్రియేట్ చేశాక అది నొక్కాక బ్యాక్ సైడ్ ఏం జరగాలి అంటే ఈ ఫెచ్ డేటా అని ఫంక్షన్ రాసాం కదా మనం ఇక్కడ ఫస్ట్లో, ఈ ఫెచ్ డేటా అని ఇక్కడ కోడ్ అంతా రాసామా, ఇంత కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట. ఫెచ్ డేటా అనే కోడ్ ఫెచ్ డేటా అని నొక్కగానే అంటే లోపల ఉన్న డేటాని చూపించుద్ది. అలాగే మళ్ళీ ఇన్సర్ట్ చేయాలంటే డేటాను ఇంకో బటన్ క్రియేట్ చేసాం సాఫ్ట్వేర్లో. ఇది వేరియబుల్ నేమ్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఈక్వల్ టు tk.button రూట్ టెక్స్ట్ ఈక్వల్ టు ఇన్సర్ట్ డేటా, బటన్ పేరు మీద ఇన్సర్ట్ డేటా అని వస్తుంది. కమాండ్ ఈక్వల్ టు ఇన్సర్ట్ డేటా అని రాస్తాం. సో దీని కోడ్ ఎక్కడ రాసాము, ఇన్సర్ట్ డేటా అని కోడ్ రాసాం. మీరు చూస్తే డెఫ్ ఇన్సర్ట్ డేటా, ట్రై కనెక్ట్ టు MySQL మై డేటా ఈక్వల్ టు MySQL connector.connect host, cursor equal to mydb.cursor, name equal to simple dialog.astrings, input enter name, input enter address, insert into data name address values, ఇవన్నీ ఫంక్షన్స్ టు డిలీట్ డేటా ఫ్రమ్ MySQL టేబుల్. సో డిలీట్ చేయాలంటే డేటాను MySQL టేబుల్స్లో మనం ఏం చేస్తాం, డెఫ్ డిలీట్ డేటా ట్రై కనెక్ట్ టు MySQL mydb ఈక్వల్ టు. సో మనకి ఇదంతా దేనికి, ఇన్సర్ట్ డేటా అని ఫంక్షన్ రాసాం కదా, ఇదంతా ఒక బటన్లోకి వెళ్ళడానికి చేసాం. అలాగే మళ్ళీ మనం డిలీట్ డేటాకు మొత్తం కోడ్ రాసాం, ఇదంతా ఒక బటన్.
అప్డేట్ డేటాకి మొత్తం కోడ్ రాసాం. వీటిలన్నిటిని కమాండ్ ఈక్వల్ టు ఇన్సర్ట్ డేటా అన్నాం. ఇంత కష్టపడి రాస్తే మనకు అవుట్పుట్లో 4 బటన్లు వస్తాయి. చూడండి, కావాలంటే రన్ చేసి చూపిస్తా. మనం 231 లైన్లు కోడ్ రాస్తే ఒక యూజర్ అనేవాడికి ఇంత చిన్న కోడ్ వచ్చింది. ఎలా ఉంది కోడ్? అసలు ఇది పెద్దది చేసినా అందులో 4 బటన్లు ఉన్నాయి. కదలడానికి కూడా, దాన్ని పట్టుకొని లాగడానికి కూడా నాకు కర్సర్ పాయింట్ దొరకట్లా. అంత చిన్నదన్నమాట ఈ సాఫ్ట్వేర్. సో అంటే ఒక సాఫ్ట్వేర్ తయారు చేయడం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవడం ఏంటో అనుకుంటాం, కానీ అంటే అయిపోయాడు, ఆడు వెళ్ళిపోయాడు, సంపాదించేస్తున్నాడు అనుకుంటాం. కానీ చూసారా, ఇంత లాజిక్ రాస్తే అక్కడ ఏమొచ్చింది? 4 బటన్లు వచ్చాయి. సరే, ఆ 4 బటన్లు సరిగ్గా పనిచేస్తున్నాయా చెక్ చేసుకుందాం. ఫెచ్ డేటా నొక్కా. సో చందు చెన్నై, హర్షిత భీమవరం. సో డెమోలో ఈ డేటానే ఉందా లేదా చెక్ చేసుకుందాం పదండి. సో యూజ్ డెమో రన్ చేసా. యూజ్ డెమో రన్ చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటా, అంతేగా, టేబుల్ నేమ్ డేటా. చందు చెన్నై, హర్షిత భీమవరం అని ఇక్కడ రాశాను. ఓకే, సో ఆల్రెడీ ఉంది డేటా, పర్ఫెక్ట్గా వచ్చింది. ఎక్కువ ఉంటే ఎక్కువ డిస్ప్లే అయ్యేది మనకి పైథాన్తో వచ్చిన సాఫ్ట్వేర్. అలాగే ఇన్సర్ట్ డేటా అంటే ఏంటి? కొత్త డేటా ఎంటర్ చేయాలి దీంట్లో. ఇన్సర్ట్ డేటా మీద క్లిక్ చేసి నేమ్ ఎంటర్ చేయమంటుంది. చూసారా, నేను ఇన్సర్ట్ డేటా కోడ్ ఎక్కడుంది మనకి విఎస్ కోడ్లో? ఇదే కోడ్. కనెక్ట్ చేసాం, క్రియేట్ కర్సర్ చేసాం, నేమ్ ఈక్వల్ టు ఆస్క్ డైలాగ్ డాట్ ఆస్క్ స్ట్రింగ్ ఇన్పుట్ ఎంటర్ నేమ్ అని ఏదైతే ఇక్కడ కమాండ్ రాసామో, సింపుల్ డైలాగ్ డాట్ ఆస్క్ స్ట్రింగ్ అని, దానివల్ల మనకి ఇంకో బాక్స్ వచ్చిందనమాట ఇక్కడ. అలాగే అడ్రస్లో కూడా అదే అడగమంటది. తర్వాత అందులో మనం ఏదైతే మ్యాటర్ ఎంటర్ చేస్తామో ఆ మ్యాటర్ వెళ్ళిపోయి ఇన్సర్ట్ ఇంటూ డేటాలో నేమ్ అడ్రస్ ప్లేస్లో కూర్చుంటుంది. అలా కూర్చోడానికి ఇక్కడ పర్సెంటెస్ అని రాసాము. అంటే ఇక్కడ నువ్వు ఎంటర్ చేసిన డేటా ఏదైతే ఉందో, ఎంటర్ నేము, ఎంటర్ అడ్రస్సు, పర్సెంటెస్లోకి వెళ్ళి ఆ పర్సెంటెస్ నేము అడ్రస్ అనే దాంట్లోకి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇన్సర్ట్ క్వెరీ నేమ్ అడ్రస్ అనే దాంట్లోకి ఇన్సర్ట్ అయ్యి ఆటోమేటిక్ ఇక్కడే మై డేటా డాట్ కమిట్ కూడా అయిపోద్ది. కమిట్ అయిపోయిన తర్వాత మనకి మెసేజ్ బాక్స్ డాట్ షో ఇన్ఫో సక్సెస్ డేటా ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ మైడిబి డాట్ క్లోజ్ చేసుకుంటుంది అదే డేటాబేస్ని. సో నువ్వు ఈ చిన్న లైన్ రాయడానికి ఇప్పుడు ఎంటర్ నేమ్ ప్రసాద్, ఎంటర్ అడ్రస్ పాల్కొల్లు, దూరిని రాసా. డేటా ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ ఎలా వచ్చింది? ఈ మెసేజ్ బాక్స్ డాట్ షో ఇన్ఫో సక్సెస్ డేటా ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్ అని అంది కాబట్టి మనకి డేటా అనేది సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అయింది. అలాగే మైడిబి డాట్ క్లోజ్ అని జరిగింది. తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్ని రన్ చేసాం. ఫెచ్ డేటా అన్న. ఇప్పుడు చూసారా, ప్రసాద్ పాలకొల్లు, హర్షిత భీమవరం, చందు చెన్నై అనే మనకి డేటా వచ్చింది. అంటే 2 బటన్లు చక్కగా పనిచేస్తున్నాయి. అలాగే డిలీట్ డేటా, ఎంటర్ ఐడి టు డిలీట్. ఇక్కడ నేను సరిగ్గా కోడ్ రాయలేదు చెప్పాలని, అంటే అసలు ఐడి ఇవ్వలేదు కదా మనం, అడ్రస్ ఇది రాసాం. సో 1 నొక్కా, పనిచేస్తుందా? పనిచేయదు. అసలు అంటే ఏంటో అని అడుగుద్ది. సో దీన్ని కూడా మోడిఫై చేసుకోవచ్చు మనం. డిలీట్ చేయాలని అంటే డేటా ఐడి ఈక్వల్ టు ఎంటర్ ఐడి టు డిలీట్ అని కాకుండా ఐడి ప్లేస్లో నేను ఏం పెడుతున్నానంటే నేమ్. ఎవరిని డిలీట్ చేయాలనుకుంటున్నావు? ఎంటర్ ఐడి బదులు ఎంటర్ నేమ్ అని రాశా. ఏ నేమ్ చేయాలనుకుంటున్నావు? ఎంటర్ నేమ్ టు డిలీట్ అని రాశాను. వేర్ ఐడి ఈక్వల్ టు అని రాసే బదులు ఇక్కడ కూడా నేమ్ ఈక్వల్ టు అని రాసాం. సో ఇప్పుడు చూడండి, రన్ చేస్తున్నాం మళ్ళీ కోడ్ని. కోడ్తో ఆడేసుకోవాలి నాలాగా. ఎంటర్ నేమ్ టు డిలీట్ అని వచ్చిందా? ఐడి పోయి. ఇప్పుడు నేనేం చేయాలి? నేమ్. ఇప్పుడు ప్రసాద్ క్రియేట్ చేశా కదా, ప్రసాద్. ఓకే, నాట్ అన్ ఇంటీజర్, ప్లీజ్ ట్రై అగైన్. సో మనకేం జరిగింది?
డిలీట్ డేటా కర్సర్ ఆస్క్ ఇంటీజర్ అని ఉంది కదా, ఇక్కడ ఇంటీజర్ కాదు మనకి ప్రసాద్ అనేది నెంబరా స్ట్రింగా? స్ట్రింగ్ కాబట్టి డిలీట్ క్వైరీ ఐడి అని ఉంది ఇక్కడ, ఇది కూడా తీసేస్తున్నా. నేమ్ అని మోడిఫై చేసా. రన్ చేసా. డిలీట్ డేటా ప్రసాద్. ఎక్కడో యువర్ టేబుల్ అని వచ్చింది. డెమో డాట్ యువర్ టేబుల్ కోడ్ చూడండి. యువర్ టేబుల్ కాకుండా అక్కడ డేటా అని రాయాలి మనం, డెమో డాట్ డేటా అని. డిలీట్ డేటా రూట్ కర్సర్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఆస్క్ ఇన్పుట్ ఎంటర్. డిలీట్ ఫ్రమ్ యువర్ టేబుల్ కాకుండా డెమో. డెమో అంటే ఏంటి? టేబుల్ నేమ్. సో ఈసారైనా అవుతుందో రాదో మళ్ళీ చూద్దాం. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ బగ్స్ వస్తే క్లియర్ చేసుకోవాలి, చాలా ప్రాబ్లం అవుతుందంటే ఇవన్నీ. డిలీట్ డేటా ఎంటర్ నేమ్ ప్రసాద్. Error deleting data from MySQL table demo.demo doesn't exist. డెమో అని పెట్టాను నేను, డెమో కాదు. డేటా టేబుల్ నేమ్ డేటా డేటాబేస్ డెమో. ప్రసాద్ గారి పేరు కలిసి రాలా, చందు అని రాద్దాం. ఇది అవట్లా. ఓకే డెమో.డెమో రీరన్ చేయలేదేమో నేను. ఇంకెక్కడైనా డెమో డాట్ డేటా డెమో డేటా రన్ చేద్దాం. మళ్ళీ కమాండ్ డిలీట్ డేటా ప్రసాద్. డేటా డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఎందుకని పర్ఫెక్ట్గా రాసిన వచ్చిందనంటే నేను ఇందాక రన్ చేసిన సాఫ్ట్వేర్ వదిలేసి దాంతో ఆపరేట్ చేస్తున్నా. కోడ్ అప్డేట్ చేసాం కదా, అప్డేట్ చేశాక మళ్ళీ రన్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఫెచ్ డేటా అనగానే చందు హర్షిత భీమవరం అని వచ్చింది. మళ్ళీ ఇన్సర్ట్ డేటా అందే లోకేష్ ఎంటర్ అడ్రస్ హైదరాబాద్. ఓకే అనుకుంటాం. డేటా ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. నెక్స్ట్ ఫెచ్ డేటా కొట్టాం. సో నా డేటాబేస్లో ఇవంతా ఉందన్నమాట. అలాగే ఇంకా అబ్జర్వ్ చేస్తే నేను అప్డేట్ డేటా. సో అప్డేట్ డేటా కూడా మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, కోడ్ రాసుకుంటూ ఉండాలి. డెమో ఆస్క్ ఇంటీజర్ ఎంటర్ ఐడి టు అప్డేట్ అని ఉంది కదా. సో అప్డేట్ ఎంటర్ ఐడి కదా, ఐడి బదులు నేమ్ రాశాను, ఇక్కడ నేమ్ మార్చుకున్నాం. అలాగే ఆస్క్ స్ట్రింగ్ ఎంటర్ ఇన్పుట్ ఆస్క్ ఇంటీజర్ ఏజ్. అలాగే అప్డేట్ డేటా సెట్ నేమ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ ఏజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ వేర్ ఐడి ఈక్వల్ టు అని వచ్చింది కదా. నేమ్ రాసాం, బాగానే ఉంది. ఆస్క్ ఇంటీజర్ కాదు, ఆస్క్ STRING స్ట్రింగ్. అలాగే ఇన్పుట్లో ఎంటర్ న్యూ ఏజ్ కాదు, ఎంటర్ న్యూ అడ్రస్. సో డెమో ఇన్పుట్ టు ఎంటర్ నేమ్ టు అప్డేట్, ఎంటర్ న్యూ నేమ్, ఎంటర్ న్యూ అడ్రస్. క్వెరీలో అప్డేట్ డేటా సెట్ నేమ్ ఈక్వల్ టు అనేది ఏజ్ బదులు అడ్రస్, వేర్ ఐడి ఈక్వల్ టు ఐడి కాదు నేమ్.
So where name equal to cursor, update query, new name, new age, new address, new address, where id place లో name. సో ఇది ఒకసారి కోడ్ చూసుకొని రన్ చేసుకోవాలి మనం. ఆల్రెడీ బోల్డ్సాల్ రన్ చేసేసా, మళ్ళీ రన్ చేసా. అప్డేట్ డేటా, ఎంటర్ నేమ్ టు అప్డేట్, హర్షిత. ఓకే, నాట్ అన్ ఇంటీజర్ అంటుంది హర్షిత. సో నాట్ అన్ ఇంటీజర్ అని అంటే మనం ఆస్క్ ఇంటీజర్ అని ఎక్కడో రాసాం అప్డేట్ డేటాలో, ఐడి ఈక్వల్ టు అని. సో ఐడి ఈక్వల్ టు అని కాదు, ఇక్కడ నేమ్ ఈక్వల్ టు ఆస్క్ ఇంటీజర్ ప్లేస్లో ask string string, ask string input comma enter name to update. ఇప్పుడు ఐడి రాంగ్ వస్తుంది కదా, ఇప్పుడు నేమ్ పెట్టుకున్నాం ఇక్కడ. సో కోడ్ రాసుకోవడం ఈజీయే, కోడ్ని అర్థం చేసుకొని ఇప్పుడు నాలా టక ఎక్కడ ఎర్ర వచ్చిందో చేయడం మనకి రావాలన్నమాట. కోడ్ ఏముంది, మెటీరియల్ ఇస్తాను, టైప్ చేస్తారు, అవుట్పుట్ వస్తుంది. కానీ నువ్వు ఎస్క్యూఎల్లో నీ టేబుల్ నేమ్ ఏం పెట్టుకున్నావు, నువ్వు టేబుల్ నేమ్ పెట్టుకున్నావు బాగానే ఉంది. ఇక్కడ టేబుల్ క్రియేట్ చేశాను నేను, క్రియేట్ చేయలే. ఎస్క్యూఎల్లో టేబుల్ క్రియేట్ చేసి అదే కాలమ్ నేమ్స్ పెట్టి అవి ఇక్కడ ప్రోగ్రామింగ్ అయ్యేటట్టు నేను చేసుకుంటున్నాను. సో అప్డేట్ డేటా, ఎంటర్ నేమ్ టు అప్డేట్, హర్షిత. ఓకే, న్యూ నేమ్ రుద్రాక్షల, న్యూ అడ్రస్ అమరావతి. ఓకే, డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఫెచ్ డేటా, ఇక్కడ హర్షిత అనే పేరు ఉండేది కదా, రుద్రాక్షల అని అమరావతి అని వచ్చేసింది. సో ఇది నా కోడ్ అనమాట, నా సాఫ్ట్వేర్ అనమాట. అయితే బాగానే ఉంది సార్, ఇదంతా చేసాము, యూజ్ ఏంటి అని అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కనుక దీన్ని మనం ఒక ప్రాజెక్ట్ని ఒక సాఫ్ట్వేర్ కింద తయారు చేయడం నేర్చుకోవాలి. అంటే ఏంటి, ఇలాగ యూజర్కి ఇస్తామా, యూజర్కి ఇస్తే పనిచేయదు కదా. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ దాటేసి ప్రొడక్షన్ స్టేజ్లోకి వెళ్తున్నాం మనం. ఇప్పుడు ప్రొడక్షన్ స్టేజ్లో నిజమైన సాఫ్ట్వేర్ని తయారు చేయబోతున్నాం మనం. ఆ సాఫ్ట్వేర్ని ఎవరి కంప్యూటర్లోకి ఎక్కించినా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు నేను చేసిన సాఫ్ట్వేర్ని, ఆ సాఫ్ట్వేర్ని మీ కంప్యూటర్లోకి ఎక్కించాలి అని అంటే ఫస్ట్ ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ని నేను సేవ్ యాజ్ అని చేసి, దీని పేరు ప్రాజెక్టే కదా, ప్రాజెక్ట్ అని కాకుండా నేను ఏం చేస్తున్నానంటే డెస్క్టాప్ తీసుకొని ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. దాని పేరు ప్రో అని పెట్టా, లైక్ ప్రొడక్షన్ కదా, ప్రాజెక్ట్ ఏదైనా అనుకోండి. సేవ్ చేసా, ఇదంతా కూడా క్లోజ్ చేసేస్తున్నాను నేను. ఒక 5 minutes క్లోజ్ చేశాను. డెస్క్టాప్ మీద ప్రో అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. కనిపించిందా? కనిపించింది కదా అందరికీ, ప్రో అనే సాఫ్ట్వేర్. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లో project.py అని ఉంది కదా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, project.py దీని పేరు.
మనకి దీనికి ఇక్కడ క్లిక్ చేస్తే ఫోల్డర్ ఓపెన్ చేసి ఆ ఫోల్డర్ ఏదైతే ఫోల్డర్ ఓపెన్ చేసి ఈ పైన వచ్చేదాన్ని పాత్ అంటాం. పాత్ అంటే ఏంటంటే అది ఎక్కడ సేవ్ అయ్యిందో దాని డేటా. దీన్ని Ctrl+C నొక్కి కాపీ చేసుకోండి, లేదా రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మనం CMD కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి. ఇందులో పై ఇన్స్టాలర్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట. సో పిప్ ఇన్స్టాల్ పై ఇన్స్టాలర్ అని పైథాన్ కమాండ్ రన్ చేయాలి. రన్ చేయగానే లేకపోతే ఎక్కుద్ది, ఉంటే ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని నాకు వచ్చినట్టు వస్తుంది. వచ్చిన తర్వాత CD అని టైప్ చేసి మీ ఏదైతే కమాండ్ నేమ్ ఉందో CD అని టైప్ చేసి మీకు ఏదైతే కమాండ్ నేమ్ ఉందో ఈ కమాండ్ నేమ్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. Ctrl+V 2 సార్లు పేస్ట్ చేస్తాం. అదే మీకు ఏదైతే అడ్రస్ దాని ఫోల్డర్ ఎక్కడుందో అడ్రస్ ఉందో దాన్ని CD అంటే చేంజ్ డైరెక్టరీ అని. ఇప్పుడు నార్మల్గా ఇందాక C యూజర్స్ PCలో ఉంది, డెస్క్టాప్ ప్రో అనే దాంట్లోకి వచ్చింది. ఇక్కడ కమాండ్ కొట్టాలి, పై ఇన్స్టాలర్, దాని పేరేం పెట్టాం, project.py. project.py పై ఇన్స్టాలర్ project.py -1 ఫైల్. కమాండ్ బాగా గుర్తుపెట్టుకోండి, పై ఇన్స్టాలర్ project.py -1 ఫైల్ అని ఎప్పుడైతే నేను కొడుతున్నానో మొత్తం నేను ఏదైతే ఇప్పుడు దాకా చేశానో నా కష్టం మొత్తం కూడా ఫ్రూట్ అయ్యే ఇది వస్తుంది అనమాట. ఇన్ని కలిపాం, యూజర్కి అవన్నీ అనవసరం కదా. యూజర్కి ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ ఎలా ఉండాలి, అని అంటే సింపుల్గా వాడి బటన్ నొక్కితే ఒక ఆప్షన్ ఇవ్వాలి, వాడు ఎంటర్ చేసుకోవాలి. ఆ ఆప్షన్ ఇచ్చాము, వాడు ఎంటర్ చేశాడు, ఆ ఎంటర్ చేసిన దాన్ని వాడు వాడేసుకునేటట్టు ఉండాలి. వాడికి SQL రావాల్సిన అవసరం లేదు, వాడికి ఏమంటామో వాడికి పైథాన్ రావాల్సిన అవసరం లేదు, వాడికి VS కోడ్ ఎలా రావాల్సిన అవసరం లేదు. యూజర్కి ఒక సాఫ్ట్వేర్ ఇవ్వాలి. యూజర్ అని అంటే క్లయింట్కి మీరు అమ్ముకోవాలి ఈ సాఫ్ట్వేర్ని. అదే కదా మన బిజినెస్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే. నువ్వు డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ని అమ్ముతావు క్లయింట్కి. అది అమ్మినప్పుడు క్లయింట్ ఇలా ఓపెన్ చేసుకుంటాడు. సో ఇలా వచ్చిందా డార్క్ కలర్లో. సో ఇలా క్లిక్ చేయగానే సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట యూజర్కి. ఈ డార్క్ కలర్ కూడా రాకూడదు అని అంటే నేను ఇందాక కొట్టా కదా కమాండ్, ఆ కమాండ్లో -1 ఫైల్ అని కొట్టా కదా, దానికి ముందల నో కన్సోల్ అని కొట్టాలి, లేదా విండోవుడ్ అని కొట్టాలి. కొడితే ఈ బ్లాక్ కలర్ రాదు మనకి. సో అదొకే, అది తీసేసాం. ఫెచ్ డేటా చక్కగా డేటా వచ్చింది. ఓకే నొక్కాను, ఆగిపోయింది. ఇన్సర్ట్ డేటా, ఎంటర్ నేమ్ అని అడుగుతుంది. మహేష్ అని టైప్ చేసా, ఓకే నొక్కా. రాజమండ్రి, ఓకే నొక్కా. డేటా ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఫెచ్ డేటా, మహేష్ అనే డేటా ఎక్కింది. సరే ఇప్పుడు డిలీట్ చేసేయాలి. చందు అనే డేటా, CHANDU, చందు అనే డేటా డిలీట్ అయిపోతుంది. సో డిలీట్ అయిపోయింది డేటా సక్సెస్ఫుల్గా. అప్డేట్ చేయాలి డేటా. మహేష్ అనే డేటాని నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. న్యూ నేమ్ ఏంటంటే డాక్టర్ మహేష్. సో న్యూ అడ్రస్ కూడా అడుగుతుంది. ఆ న్యూ అడ్రస్ ఏంటి, పాలకొల్లు. ఓకే, డేటా అప్డేటెడ్. ఫెచ్ డేటా, డాక్టర్ మహేష్ పాలకొల్లు అని వచ్చింది. సో నేను యూజర్కి ఒక పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్ అనేది తయారు చేసేసి ఇచ్చేయగలను, అమ్మేసుకోగలను. ఈ కాన్సెప్ట్ ఐడియా నచ్చితే ఇప్పుడు ఎవరికి నచ్చిందో మనం పెద్దది రాసామనుకోండి, ఆలోచించాలి, మన బుర్రకు పొద్దున పెట్టి
దీన్ని అమ్ముకుంటే మనదే సాఫ్ట్వేర్ కంపెనీ, ఇంకా అమ్ముకోగలిగితే మనదే మనమే ఇంకొక విప్రో పెట్టచ్చు, మనమే ఇంకో టీసీఎస్ పెట్టచ్చు, మనమే పెట్టుకోవచ్చు. అయితే క్లయింట్ దొరకాలి కదా మన దగ్గర కొనేవాడు. సో మనం కూడా ఇన్నోవేటివ్గా టైప్ చేయాలి. ఇప్పుడు అక్కడనే కాదు, మీరు చూడండి, నేనేమన్నా పైథాన్ ఓపెన్ చేసి ఉంచాను, ఇప్పుడు ఓపెన్ చేయాల, నేను విఎస్ కోడ్ ఓపెన్ చేయాల, నేను MySQL ఓపెన్ చేయాల, అన్నీ క్లోజ్ చేసిస్తా. నేనేం చేశానంటే ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ తయారు చేశా, ఒక సాఫ్ట్వేర్ తయారు చేశా. ప్రాపర్టీస్లోకి వెళ్తే ఏమనుంది దీని పేరు, అప్లికేషన్. నేను ఒక యాప్ తయారు చేశాను అనమాట సింపుల్గా. ఎలా చేశా, ఆ కోడింగ్ ఉన్న ఫైల్ ఎక్కడ ఉందో చూసుకున్నా, డెస్క్టాప్ మీద పెట్టుకున్నా, కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఒక కమాండ్ ఇచ్చేసా పైథాన్ యూస్ చేసి, సాఫ్ట్వేర్ రెడీ. అలాగే ఈ సాఫ్ట్వేర్ పేరు మార్చుకోవచ్చు, మనకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. అలాగే ఈ ఐకాన్ ఇట్లా రాకుండా మనం వేరేలాగా, ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి కదా, జూమ్కి ఎలాగా, ది ఎడ్జ్కి ఎలాగా, క్రోమ్కి ఎలాగ వచ్చాయో ఇవి కూడా మార్చుకోవచ్చు అనమాట. నా పైథాన్ క్లాసెస్ మీకు లింక్స్ ఉన్నాయి ఆల్రెడీ. మనకి MySQL పోయింది, కానీ పైథాన్, టాలీ అన్ని లింక్స్ మీకు గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ చేయడం జరిగింది. అవి చూసుకుంటే మీకు ఇంకా క్లారిటీ వచ్చింది అనమాట. నెక్స్ట్ అట్లాగే ఇంకోసారి చూపిస్తున్నా చూడండి. సాఫ్ట్వేర్ నేను ఇక్కడ క్లిక్ చేసా, ఫెచ్ డేటా అని నొక్కుతున్నా, సాఫ్ట్వేర్ రెడీ. ఇన్సర్ట్ డేటా అన్నాను, ఏది కావాలంటే అది ఇన్సర్ట్ చేస్తే డేటాబేస్లోకి ఎక్కేస్తుంది. అలాగే ఇది చేసుకునేటప్పుడు కొంచెం మనకి ఆ సిస్టంలో వాళ్ళకి సర్వర్ కూడా ఎక్కించేటట్టు ఇంకొంచెం అడ్వాన్స్డ్గా, ఇప్పుడు మీకు ఒక టీం ఉండి మీకు ఒక కంపెనీలో జాయిన్ అయితే వాళ్ళు అవన్నీ నేర్పిస్తారు రియల్ టైం. ఇంకా సో నేనే మ్యాక్సిమం రియల్ టైం నేర్పించాను మీకు. ఇప్పుడు నేను చేస్తుంది MySQLలోకి వెళ్తుందా లేదా నాకు డౌట్ వచ్చింది, చెక్ చేసుకోవడానికి వెళ్ళా. 2807 చూసుకుంటే మనకి ఇప్పుడు అది ఏంటండి, అది ఏ డేటాబేస్, అది డెమోనే కదా ఏమ్మా, ఏ డేటాబేస్లో చేస్తున్నాం మనం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటా కొట్టాం, రన్ చేసాం. డాక్టర్ మహేష్, నేను సాఫ్ట్వేర్ ద్వారా అప్డేట్ చేసింది SQL సర్వర్లోకి వెళ్ళిపోయి అప్డేట్ అయిపోయింది. అయితే యూజర్ దాంట్లో సర్వర్ ఉండాలి, అప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఎక్కించాలి. మరి ఇది ఎలా జరిగిద్ది అని అంటే, మనం ఇప్పుడు డెవలపింగ్ సైడ్లో ఉన్నాం కాబట్టి ఒక స్టెప్ నేను ఎదురుకు తీసుకెళ్ళి చూపించాను, మీకు జాబ్లోకి వెళ్ళాక అర్థమవుద్ది ఇదంతా చేయడం. సో రియల్ టైమ్గా ఒక యూజర్ తయారు చేసుకునేటట్టు సాఫ్ట్వేర్ తయారు చేసి చూపించాను నేను ఇప్పుడు, ఓకేనా. అట్లాగే మనకి ఇంకొకటి కూడా, ఇంకా పెద్ద సాఫ్ట్వేర్ కావాలని అంటే ఇంకొక కోడింగ్ కూడా ఉంది నా దగ్గర. దీని పేరు SR.py. ఇది కూడా ఇంతే, దీనికి కూడా డేటాబేస్ కనెక్ట్ చేశాను నేను. కనెక్ట్ చేసినప్పుడు student_db అని ఇందాక డేటాబేస్ చూసాం కదా, దాన్ని కనెక్ట్ చేసా. దీనికి కనెక్ట్ చేయగానే చక్కగా పెద్ద సాఫ్ట్వేర్ తయారైంది. ఎలా తయారు చేశానో మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికి. రిజిస్టర్ స్టూడెంట్స్ అనే ఫంక్షన్ రాసుకున్నా, డిస్ప్లే స్టూడెంట్స్ అనే ఫంక్షన్ రాసుకున్నా, క్లియర్ ఎంట్రీస్ అనే ఫంక్షన్ రాసుకున్నా, అప్డేట్ స్టూడెంట్స్ అనే ఫంక్షన్ రాసుకున్నా, డిలీట్ స్టూడెంట్స్ అనే ఫంక్షన్ రాసుకున్నా, క్లియర్ సెలెక్షన్ అనే ఫంక్షన్ రాసుకున్నా. ఈ యూజర్ ఇంటర్ఫేస్ అంతా కోడ్ ఇక్కడ రాసా, దాన్ని గ్రిడ్డింగ్ చేసిన తర్వాత దీంట్లో నేను కమాండ్ = రిజిస్టర్ స్టూడెంట్స్ అని కమాండ్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయా. ప్రతి బటన్కి కమాండ్ పెట్టుకున్న, అప్డేట్ స్టూడెంట్, డిలీట్ స్టూడెంట్ అని. సో కాన్ఫిగర్ చేసుకున్న, దాని వెయిట్ ఎంత ఉండాలి, 1 2, కాలం 0 1లో రావాలి, రో కాన్ఫిగరేషన్ 0లో ఉండాలి, కాలం కాన్ఫిగరేషన్ 0లో ఉండాలి, MySQL క్లోజ్. అలాగే ఇక్కడ రో 0, కాలం 0, న్యూ ఫోన్ లేబుల్, అలాగే ఇవన్నీ కూడా మనకి వచ్చాయన్నమాట. సో కోడ్లో చిన్న ఎర్రర్ ఉంది, ఎవరన్నా కనుక్కోగలిగితే కనుక్కోండి. సో ఇప్పుడు నేను ఇట్లాగా ఈ కోడ్తో సాఫ్ట్వేర్ కూడా చేశాను. ఇక్కడ నేమ్ అని టైప్ చేశాను, ఇది పెద్ద సాఫ్ట్వేర్, ఇందాక బుడ్డిది తయారు చేశాం కదా, ఇక్కడ పెద్దది వచ్చింది నేమ్లో. సో మనకి మన స్టూడెంట్స్ నేమ్స్ తీసుకుంటే మనకి ఏం జరుగుతుందో, ఇప్పుడు గ్రీష్మ. సో గ్రీష్మ అనే నేమ్ ఎంటర్ చేశా, గ్రీష్మ. ఈమెయిల్ grishma@gmail.com.
.com. నెక్స్ట్ అలాగే ఫోన్ కోర్స్ MySQL విత్ పైథాన్. రిజిస్టర్ చేసా, స్టూడెంట్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్, డేటాబేస్లో యాడెడ్. సో ఇది మరి ఈ డేటాబేస్ నాకు MySQLలో ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే లెట్స్ ఓపెన్ MySQL వర్క్ బెంచ్. ఇదే డేటాబేస్ పెట్టాను, అబ్జర్వ్ చేస్తున్నారా? నన్ను క్యాచ్ చేయగలుగుతున్నారా? యూజ్ స్టూడెంట్ అండర్స్కోర్ డేటాబేస్. స్టూడెంట్స్ రన్ చేసాం. రన్ చేయగానే రన్ అయింది. యూజ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటమ్మా? ఇక్కడ టేబుల్ నేమ్ ఏముంది చెప్పాలి. టేబుల్ నేమ్ ఏముందమ్మా స్టూడెంట్స్? ఏం కొట్టాలి ఇక్కడ? టేబుల్ నేమ్ ఏముంది? ఉన్నారా ఎవరైనా జూమ్ కాల్లో? వింటున్నారా? హలో స్టూడెంట్స్ సార్. ఏమ్మా? గ్రీష్మ, లోకేష్, కౌశిక్, భవానీ సార్. ఏం పెట్టాలమ్మా ఇక్కడ స్టూడెంట్స్ అని? ఇక్కడ అదే టేబుల్ ఏం తీసుకున్నాం మనం ఇక్కడ? స్టూడెంట్స్. అర్థమవుతుందా చెప్పేది? క్యాచ్ చేయగలుగుతున్నారా? ఎస్. సో అక్కడ నేను చేసిన సాఫ్ట్వేర్ డేటా ఇక్కడికి అప్డేట్ అయిపోయింది చూసారా? సో నేను హైయెస్ట్ పీక్ రియల్ టైం డేటాలోకి తీసుకెళ్ళిపోయా. అవాక్ అవుతారు సహజం. నేను పెట్టిన రికార్డింగ్ వీడియో చూసుకొని చేసుకోండి, అవుతుంది. నిదానంగా ప్రాక్టీస్ చేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. మీకు ఇంటర్వ్యూలో ఇవన్నీ చేసి చూపించమని అడుగుతారు అని నేను అనుకోను. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కమాండ్, ఈ కమాండ్, ఆ కమాండ్ అడగచ్చు. మీరు ఇప్పుడు నేను చేయించింది కనుక చేసి రెజ్యూమ్లో నేను పలానా ప్రాజెక్ట్ చేశా, స్టూడెంట్ డేటాబేస్ రిజిస్ట్రేషన్ ప్రాజెక్ట్ చేశా, లేదంటే MySQL యూజ్ చేసి డేటా ఫెచ్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం, MySQL మొత్తాన్ని ఒక పైథాన్లో యూజ్ చేసి ఒక సాఫ్ట్వేర్ చేసేసా, కమాండ్సే వాడే పని లేకుండా చేశా. ఇలా 2 పేర్లతో 2 ప్రాజెక్టులు మీరు రెజ్యూమ్లో పెట్టుకోండి. జాబ్ ఎందుకు రాదో చూద్దాం. చక్కగా వస్తుంది జాబు. నెక్స్ట్ అట్లాగే ఈ గోల్ అయిపోయింది మనకి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇంకా మిగిలింది మీరు ఎగ్జామ్ రాయాలి. సో నేను కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకుంటాను. ఇప్పుడు మీరు ఏం చేయాలనంటే ఒక వీడియో రిలీజ్ చేసేస్తా, లేదంటే కుదిరితే రేపైతే కొద్దిసేపు క్లాస్ ఉంటుంది, లేదంటే క్లోజింగ్ ఉంటుంది సెషన్. వీడియో ఎలా రిలీజ్ చేస్తానంటే ఒక ఎగ్జామ్ ఉంటుంది, మీకు సర్టిఫికేషన్ వస్తుంది దాంతో. కాగ్నిటివ్ క్లాస్ .ai అని ఉంటుంది. ఇక్కడ కాగ్నిటివ్ మీకు పైథాన్ కూడా నేర్చుకొని మీరు ఇందులో ఎగ్జామ్ రాసినా దీని మీద కూడా సబ్జెక్ట్ వస్తుంది. ఈ కాగ్నిటివ్ క్లాస్ AI అనేది కనుక చూసుకుంటే ఇది ఒక IBM కంపెనీతో టైఅప్ అయిన కంపెనీ అన్నమాట. ఇక్కడికి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవాలి మీ ప్రొఫైల్ని. సో రిజిస్టర్ చేసుకోవాలి అని అంటే మీరు ఇట్లా ఉంది కదా, మనకి ఇక్కడ రిజిస్టర్ లేదా సైన్ ఇన్ అని ఉంటాయి. సో
ఇక్కడ రిజిస్టర్లోకి వెళ్ళా, ఇక్కడ నేమ్స్ అడుగుద్ది, లేదంటే మీ గూగుల్ ఉంటే గూగుల్తో చేయొచ్చు. బట్ మనకేంటంటే మీకు సర్టిఫికేట్లో అఫీషియల్ నేమ్ ఎలా రావాలో అది కావాలి కదా. ఇప్పుడు నాది ఉంటుంది, నా పేరు చాలా పెద్దది, నేను సింపుల్గా చంద్రశేఖర్, లేదా నా పేరు బాగా పెద్దది శ్రీరామ చంద్రశేఖర్, ఇది నా అఫీషియల్ 10th క్లాస్ నేమ్. ఇంకా ఉంది, ఇది నా పేరు, అందుకే సరదాగా అందరూ చందు సార్ అంటారు. సో నా ఈమెయిల్ ఐడి ఏదైనా ఇవ్వచ్చు. సో మీ రన్నింగ్ ఈమెయిల్ ఐడి ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత ఇట్లా డీటెయిల్స్ అన్నీ చేయండి. లేదు మీకు గూగుల్ అకౌంట్ ఉందనుకోండి, క్లిక్ చేయండి. ఇది మన కేబీఏపీ గూగుల్ అకౌంట్ ఉంది కదా, నేను దాంతోనే కంటిన్యూ కొట్టేసాను, దాంతోనే నాకు సర్టిఫికేట్ వచ్చేద్ది అనమాట ఆ పేరుతో. సో కొట్టాను. ఇప్పుడు నేను సైన్ ఇన్ కొట్టాలి. సైన్ ఇన్ కొడితే నాకు అగ్రీ అండ్ కంటిన్యూ నొక్కాను. కేబీఏపీ మై గూగుల్ అనే కొట్టిన దాంతో వచ్చింది. బట్ మీరేం చేయాలనంటే ప్రాక్టికల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీటెయిల్స్ ఇచ్చి ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అయ్యి మీ ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసి, ఇది జీమెయిల్ కదా, జీమెయిల్ ఐడిలో మనకి రిఫ్రెష్ చేసుకుంటే అకౌంట్ వెరిఫికేషన్ అని వచ్చుద్ది అనమాట. రాలేదు, వెరీ గుడ్. స్పామ్లో కూడా లేదు. ఉంటే కనుక అకౌంట్ వెరిఫికేషన్ అడుగుద్ది, మేబీ ఇంత ముందు చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎస్క్యూఎల్ అని టైప్ చేస్తున్నా. ఎస్క్యూఎల్ అని టైప్ చేశాక నాకు ఎస్క్యూఎల్ అండ్ రిలేషనల్ డేటాబేసెస్ అని ఇట్లా వచ్చాయి. సో ఇక్కడ ఇవేమీ కాకుండా ఫస్ట్ ఏమొచ్చింది మనకి, ఎస్క్యూఎల్ అండ్ రిలేషనల్ డేటాబేసెస్ అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఎన్రోల్ నౌ అని ఉంటుంది, కోర్సులో ఎన్రోల్ అవ్వండి. ఎన్రోల్ అయిన తర్వాత మనకి ఇట్లా వస్తుంది అనమాట. మీకు స్టార్ట్ కోర్స్ అని ఒక గంట సేపు దీని మీద కేటాయిస్తానని అంటే మీరు నిదానంగా స్టార్ట్ కోర్స్ అని నొక్కి చేసుకోవచ్చు ఇవన్నీ. అలా కాకుండా 5 మాడ్యూల్స్ ఉంటాయి. మీరు ఈ మాడ్యూల్ మీద క్లిక్ చేసి ఇక్కడ గ్రేడెడ్ రివ్యూ క్వశ్చన్స్ అని ఉంటాయి చూడండి, న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి, అది ఓపెన్ అయింది. అలాగే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి గ్రేడెడ్ రివ్యూ క్వశ్చన్స్, న్యూ ట్యాబ్, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి గ్రేడెడ్ రివ్యూ క్వశ్చన్స్, మళ్ళీ 4వ మాడ్యూల్ మీద క్లిక్ చేసి గ్రేడెడ్ రివ్యూ క్వశ్చన్స్, 5వ మాడ్యూల్ మీద గ్రేడెడ్ రివ్యూ క్వశ్చన్స్ అని ఇలా 5 ట్యాబులు తీయండి, తీసి రాసుకోండి. సో వాట్ ఈజ్ ఏ డేటాబేస్ అంటే ఏంటి స్టూడెంట్స్? డేటాబేస్ అంటే ఏంటి ఇప్పుడు మనకు తెలుస్తుంది అనమాట, మీకు ఎగ్జామ్. సో ఈ డేటాబేస్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే ఫస్ట్ది కదా, ఎడిపోయింది ఇది, జాయింట్స్, సో ఇట్లా వచ్చాయి కదా వరుసగా 5 లెసన్లు. ఇలా క్లిక్ చేసుకోండి, మీకు ఏది కావాలంటే అది ఆప్షన్. 2 చాయిస్లు ఉంటాయి. సో అడ్వాంటేజెస్ ఆఫ్ రిలేషన్ డేటాబేస్లో ఆల్ ఆఫ్ ది అబవ్ పెట్టేయండి. మాస్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రాము, ఎంటిటీ నేమ్స్, టేబుల్ నేమ్స్, యాట్రిబ్యూట్స్ ఏదో ఇలా వచ్చినాయి కదా, ఒకసారి చూసుకొని చెయ్యండి. మీకు ఏదొస్తే అది కరెక్ట్ అంట. నేను ర్యాండమ్గా పెట్టాను, అందులో పెద్ద ఇదేం లేదు. నెక్స్ట్ నొక్కాను, అయిపోయింది దీని సీను. క్లోజ్ చేసేసుకోవడమే. మళ్ళీ పక్క దాంట్లోకి వెళ్ళి ఇక్కడ కూడా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని మీకు ఏదైతే అది, నేను అసలు చదవట్లేదు, మీరు చదివి జాగ్రత్తగా అప్లై చేయండి. విచ్ రిలేషనల్ కన్స్ట్రెంట్ ప్రివెంట్స్ డూప్లికేట్ వాల్యూస్ అని అంటే చెక్ కానీ ఇంటిగ్రిటీ కానీ, నల్ అని అంటే మనకి సో పోతే పోయిద్ది అనమాట. సో అలాగే
సిస్టమాటిక్ ఇంటిగ్రిటీ రిలేషన్ డిఫైన్స్ ట్రూ ఆర్ ఫాల్ అని అడిగింది. ట్రూ, రాంగ్, నెక్స్ట్ ఇట్లా మొత్తం కూడా మీరు ఆలోచించి ఎగ్జామ్ రాయండి. ప్రైమరీ కీ ఆఫ్ అనేది టేబుల్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ డాట్స్ ఇన్ ఏ టేబుల్. సో అలాగే ఇన్సర్ట్ స్టేట్మెంట్ కెనాట్ బి యూజ్డ్ టు ఇన్సర్ట్ మల్టిపుల్ రోస్ ఇన్ సింగిల్ స్టేట్మెంట్. ట్రూ. ఏదో ఒకటి సంథింగ్ మీరు బాగా ఆలోచించి పెట్టండి, జాగ్రత్తగా జెన్యూన్గా రాయండి. దీని మీద సపరేట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాం మీకు. సో ఇట్లాగా మొత్తం మీరు యాడ్ చేసేసి ట్రూ ఇలా సబ్మిట్ నొక్కోవాలి. ప్రతిదీ ర్యాండమ్గా కొట్టినా చూసారా ట్రూ అయిపోతున్నాయి. సో ఇవి అసైన్మెంట్ అయినట్టు అనమాట ఈ 3. సో ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయింది, ఇది కూడా అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. సో ఇవన్నీ క్లియర్ అయిపోయినట్టు మనకి టిక్లు వచ్చాయి. మీరు కష్టపడి కోర్స్ అంతా చదవక్కర్లా, నేను చెప్పిన షార్ట్ కట్ ఫాలో అయితే గ్రేడెడ్ రివ్యూ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే అన్నీ చేసేసినట్టు వస్తుంది. మీకు ఇంకా సార్ నాకు అర్థం కావాలి, నాకు ఇంకా దాని మీద ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఇందులో చక్కగా వీడియోస్ కూడా ఉంటాయి. ఆ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. మీరు చూసుకున్న తర్వాత ఫైనల్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ. ఈ ఫైనల్ ఎగ్జామ్లో మనం 20 క్వశ్చన్స్ ఉంటాయి, టైమ్డ్ ఎగ్జామ్. దీని మీద క్లిక్ చేస్తే ఇది మెయిన్ అన్నమాట. మెయిన్ ఎగ్జాము ఐఎమ్ రెడీ టు స్టార్ట్ దిస్ టైమ్డ్ ఎగ్జామ్ అని మనం రాసిన తర్వాత క్లిక్ చేయాలి ఇక్కడ. సో నేను ఆన్సర్స్ ఏమీ రివీల్ చేయను, నార్మల్గా చెప్తాను. 5 బేసిక్ SQL కమాండ్స్: క్రియేట్, సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. క్రియేట్, ఆల్టర్, క్రియేట్, సెలెక్ట్, ఇన్సర్ట్, మాడిఫై అయితే కాదు. ఈ రెండిట్లో ఏది ఎవరికైనా ఐడియా ఉందా? నెక్స్ట్ అట్లాగే బ్లూ ప్రింట్ ఆఫ్ ఎనీ డేటాబేస్ సిస్టమ్ని డేటా మోడల్ అంటామా, ఇన్ఫర్మేషన్ మోడల్ అంటామా, మీకు ఏది కావాలో అది క్లిక్ చేయండి. ఆట్రిబ్యూట్స్ హెల్ప్స్ క్లారిఫై రిలేషన్షిప్ డయాగ్రామ్. ట్రూనా ఫాల్సా? Graded question: a table contains one or more foreign keys called a parent table. Relationship integrity contains ensure the validity of data using a combination of foreign key and నేను అన్నీ ట్రూ పెట్టుకొని వెళ్తున్నా, వీడియోలో కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు నాకు రాంగ్ అయితే మీకు రైట్ ఏదో అర్థమైపోద్ది కదా. SQL మీరు జెన్యున్గా రాసుకుంటా రాసుకోండి. ఫంక్షనాలిటీ బేస్డ్ క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్ ఈజ్ ఏ DDL command. When using update statement, if you do not specify the where class, all the rows in the table are updated. Where అయిపోతే అన్నీ అప్డేట్ అయిపోతాయి, కరెక్టే. అలాగే you want to select a list of books whose number of pages is between 100 and 200. Select the query from the following options. Select title pages from book where pages between 100 and 200. Select title pages from book where pages range. Select title pages from book where page less than or equal to 100 and greater than or equal to 100. ఈ రెండు కాదంట. సో మిగిలింది ఏముంది? రేంజ్ అయితే కాదు, బిట్వీన్. ఇది కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ది. అలాగే వాట్ ఈస్ ద డిఫాల్ట్ సార్టింగ్ మెథడ్ ఆఫ్ ఆర్డర్ బై క్లాస్? సార్టింగ్ మెథడ్ ఆర్డర్ బై అసెండింగ్లో చేద్దా, డిసెండింగ్లో చేద్దా అంటే అసెండింగ్ అనుకోవచ్చు. చెప్పడం జరిగింది వీటి మీద మీకు మొత్తం క్లాసులు. నెక్స్ట్ అట్లాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్ ఇన్ సెలెక్ట్ స్టేట్మెంట్ టు రిస్ట్రిక్ట్ ఏ రిజల్ట్ సెట్. మనకి సెలెక్ట్ స్టేట్మెంట్లో రిస్ట్రిక్ట్ చేయడానికి రిజల్ట్ సెట్ని ఏది యూజ్ అవుద్ది?
లిమిట్ హ్యావింగ్ గ్రూప్ బై డిస్టింక్ట్ మనం చూసుకుంటే ఆల్ ఆఫ్ ది అబోవ్. హ్యావింగ్ క్లాజ్ వర్క్స్ ఓన్లీ విత్ ద గ్రూప్ బై క్లాజ్. సో సబ్మిట్ చేశాను ట్రూ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ వ్యాలిడ్ టైప్స్ ఆఫ్ అవుటర్ జాయిన్స్? లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్, ఏ అండ్ బి. ఫుల్ అవుటర్ జాయిన్. సబ్మిట్. ఏ అండ్ బి ఓన్లీ, అది కూడా కాదు. ఇంకా మిగిలింది ఏముంది? లెఫ్టో రైటో చెక్ చేసుకోండి. ఏ ఫుల్ జాయిన్ రిటర్న్స్ ఓన్లీ ద రోస్ దట్ మ్యాచ్. ట్రూ ఆర్ ఫాల్స్? ఫుల్ జాయిన్ అనేది ఏదైతే మ్యాచ్ అవుతుందో దాన్నే కాదు, మొత్తం అంతా తీసుకొస్తుంది. అలాగే టు కంబైన్ టేబుల్స్ రిలేషనల్ డేటాబేసెస్ వీ యూజ్ అని ఏదో క్వశ్చన్ అడుగుతుంది. టు కంబైన్ టేబుల్స్ ఇన్ రిలేషనల్ డేటాబేస్ ఏం వాడతాం? టేబుల్స్ని కంబైన్ చేయాలని అంటే టేబుల్ నేమ్స్ కానీ ప్రైమరీ కీస్ని కానీ వాడతాం. సో ఇది కూడా కాదని అంట. నన్ ఆఫ్ ది ఆప్షన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. అలాగే 1 పాయింట్ పాసిబుల్ గ్రేడెడ్. గ్రేడెడ్ అంటే ఇది గ్రేడెడ్, అన్ని గ్రేడెడే. సిమాంటిక్ ఇంటిగ్రిటీ ఏదో చెప్తుంది. సెలెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ డేటాబేసెస్? ఆల్ ఆఫ్ ది అబౌవ్ కరెక్ట్ అయిపోయింది. ప్రతిదానికి సబ్మిట్ నొక్కాలి. సబ్మిట్ నొక్కినాక మీకు ఒకసారి రాంగ్ అయితే ఇంకోసారి నొక్కే ఛాన్స్ ఉంటుంది. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ప్రైమరీ కీ? మీరు జెన్యున్గా ఎగ్జామ్ రాయండి. ద డాష్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు ఎలిమినేట్ డూప్లికేట్ టపుల్స్ ఫ్రమ్ ద రిజల్ట్ సెట్ ఆఫ్ యాన్ ఇది distinct. అలాగే సెలెక్ట్ ద కరెంట్ స్టేట్మెంట్ అబౌట్ ద జాయిన్ ఆపరేటర్. సో ఇందులో మనం ఇంత నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ అనేది తెచ్చుకుంటేనే పాస్ అవుతాం. సో మీకు పేపర్ అయితే ముందే అర్థమైపోయింది కదా, ఇది గంట పేపరు, ఆలోచించుకొని చక్కగా రాసుకోవచ్చు. నేను ఎంతసేపులో రాశాను, 6 నిమిషాల్లో బ్రీఫ్ అప్ చేశాను, మీకు టైం అయిపోతుందని. సో ఎండ్ మై ఎగ్జామ్ నొక్కాలి. నేను కనుక రాసుంటే ఎస్ సబ్మిట్ మై టైమ్డ్ ఎగ్జామ్ అని కొట్టాము, వెంటనే మార్కులు వచ్చేస్తాయి. యువర్ సబ్మిటెడ్ ఎగ్జామ్ ఈజ్ యువర్ సబ్మిటెడ్, యూ హ్యావ్ సబ్మిటెడ్ యువర్ టైమ్డ్ ఎగ్జామ్ అని ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రెస్ అని ఉంది కదా, ప్రోగ్రెస్లోకి వెళ్ళాలి. ప్రోగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత మార్కులు వస్తాయి. ఇక్కడ మీరు పాస్ అయితే సర్టిఫికెట్ వస్తుంది, లేకపోతే రీటేక్ ఎగ్జామ్ అని నొక్కి తీసుకోవాలి. సో సర్టిఫికేట్ దగ్గర ఏమంటుంది, ప్రోగ్రెస్ దగ్గరికి వెళ్ళి ప్రోగ్రెస్లో మనం కనుక నొక్కగానే టాప్ ఆఫ్ ద పేజ్లో రిక్వెస్ట్ సర్టిఫికేట్ అని వస్తుంది. ఇక్కడ ప్రోగ్రెస్లో టోటల్ నాకు ఎంత పర్సంటేజ్ వచ్చిందని అంటే ఆల్మోస్ట్ ఆల్ 59% వచ్చింది. సో ఇవన్నీ నేను ఫస్ట్ రాసిన 5, తర్వాత ఇవి. ఇక్కడ రిక్వెస్ట్ సర్టిఫికేట్ రాలేదని అంటే నేను సరిగ్గా రాయలేదు ఎగ్జాము అని అర్థం అనమాట. సో మీరేం చేయాలనంటే, ఇప్పుడు ప్యాటర్న్ అయితే నేను చూశాను, మీకు క్వశ్చన్లు ఏమొస్తాయో తెలుసు, అవన్నీ చూపించి నేను మీకు స్పెసిఫిక్గా ఏమంటారు ఆన్సర్లు చెప్పి చేపిస్తే బాగోదు కదా, అందుకే నేను ఏమీ చేయట్లేదు. మీరు ఈ ప్రాసెస్ అంతా చేసి ప్రోగ్రెస్లోకి వెళ్ళి ఇది చెయ్యండి. ఇక్కడ రిక్వెస్ట్ సర్టిఫికేట్ అని వస్తుంది. వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసి దాన్ని నాకు ఈ మెయిల్ అడ్రస్కి పెట్టాలి. kbapsp2023@gmail.comకి పెట్టాలి. సో ఎంతమంది కోర్స్ కంప్లీట్ చేశారనేది నాకు తెలుస్తుంది. రేపొద్దున కల్లా, రేపు సాయంత్రానికల్లా మన క్లాస్ స్టార్ట్ అయ్యే లోపల మీరంతా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వి చెయ్యాలి. నేను కరెక్ట్ ఆప్షన్స్ మీకు కావాలనే చూపించలేదు, మీరు
మీ ఓన్ నాలెడ్జ్ని యూస్ చేసి రాయండి. అలాగే ఇక్కడ మీరు పక్కకు కూడా వెళ్ళి చూస్ చేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ ఒకసారి చూస్తారు కాబట్టి ఎగ్జామ్ని జాగ్రత్తగా రాయండి. రాస్తారు కదా అందరూ ఎగ్జామ్ ఇవాళ అంటే ఇవాళ కాదు.